హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి పుదీనా అలాగే కొత్తిమీర ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఎలా స్టోర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. ఫస్ట్ మనం కొత్తిమీర ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. ఇవి సమ్మర్ కదా, మనకి కొత్తిమీర కానీ పుదీనా కానీ త్వరగా వడబడిపోతుంది, పాడైపోతుంది, అలాగే ఎక్కువగా కూడా దొరకదు కదా. చూడండి, ఇలాగా కొత్తిమీర ఇలా కట్టలుగా అమ్ముతారు కదా బయట. మనకి వీటిని తీసుకొచ్చుకొని చక్కగా దీని లోపల గడ్డి పీచులు కానీ లేదా పండిపోయిన ఈ కొత్తిమీర ఆకులు కానీ ఉంటాయి. వాటిని తీసేసి ఫ్రెష్గా ఉన్న గ్రీన్గా ఉన్న ఆకులు మాత్రమే ఉంచుకోవాలి. అలాగే వేర్లు ఉంటాయి కదా, వేర్లను వాటిని కట్ చేసేసుకొని లేదా ఇలా చేతితో తుంచినా తునుగుతాయి, ఇలా సపరేట్ చేసుకొని తీసుకోవాలి. ఈ విధంగా మనం ఫ్రెష్గా ఉన్న కొత్తిమీరని సపరేట్ చేసుకున్న తర్వాత శుభ్రంగా వాష్ చేసుకొని దీన్ని ఒక కాటన్ క్లాత్లో ఇలాగా పొడిగా ఉన్న క్లాత్లో పలుచగా పరిచి దీన్ని ఫ్యాన్ కింద ఇలా పెట్టేసినా చక్కగా ఆరిపోతుంది ఒక 10 నిమిషాల్లో. లేదంటే ఇలాగా మరొక కాటన్ క్లాత్ పైన కప్పి ఉంచిన ఆ తేమ మొత్తం ఆ క్లాత్ పీల్చుకొని పొడిగా అయిపోతుంది. ఎలా అయినా సరే మనకి ఈ కొత్తిమీరలో తేమ ఎక్కడా లేకుండా చక్కగా ఆరిపోయేటట్లుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా రెడీ చేసుకున్న తర్వాత ఒక ఫైబర్ బౌల్ తీసుకొని దీనిలో టిష్యూ పేపర్ ఉంటుంది కదా, దాన్ని అడుగున పెట్టేసుకొని దీనిపైన మనం కొత్తిమీరని ఎప్పుడు కట్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకొని స్టోర్ చేసుకోకూడదండి. ఈ విధంగా రెమ్మలుగా ఉండేటట్లుగానే ఇలాగా స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ రోజులు ఫ్రెష్గా ఉంటుంది. మనం ముక్కలుగా కట్ చేసుకున్నట్లయితే అది ఆకు కుళ్ళిపోయి పాడైపోయే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఇలాగే స్టోర్ చేసుకోండి. ఇలా ఆకంతా పెట్టేసిన తర్వాత దీనిపైన కూడా మరొక టిష్యూ పేపర్ ఇలాగ పైనంతా కవర్ చేసేసుకొని నీట్గా మొత్తంగా కవర్ చేసుకొని మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నట్లయితే మనకి 1 మంత్ వరకు కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదండి, మనం కొత్తిమీరని ఈ విధంగా స్టోర్ చేసుకోవాలి. అవసరమైతే మీరు ట్రై చేయండి. ఇప్పుడు పుదీనాని ఎలా స్టోర్ చేసుకోవాలో చూద్దాం. పుదీనా కట్టని శుభ్రంగా దీనికి ఉన్న రబ్బర్ బ్యాండ్ కానీ కట్టి ఉంటారు కదా, అవంతా తీసేసి దీని లోపల కూడా ఏమన్నా పీచులు అలాగే మనకి రెమ్మల్లో పండు ఆకులు అవేమీ కాకుండా ఫ్రెష్గా గ్రీన్గా ఉన్న ఆకులు మాత్రమే ఇలాగా తుంచుకొని పెట్టుకోవాలి. అలాగే తొడిమెలు లేతగా ఉన్నట్లయితే మనం ఇలా 2 వేళ్లతో తుంచితే చక్కగా ఈజీగా తునుగుతాయి. అలాగా తొడిమెలు లేతగా ఉంటే అవి కూడా తుంచుకొని పెట్టుకోవచ్చండి, బాగుంటాయి. ఈ విధంగా మొత్తంగా మనం కట్ చేసుకొని తీసుకోవాలి. వీటిని 2-3 సార్లుగా శుభ్రంగా వాష్ చేసుకొని ఫస్ట్ కొత్తిమీర చూసాం చూడండి, అలాగే డ్రై చేసుకోవాలి, ఆరపెట్టుకోవాలి. చూడండి, నేను ఇలాగా ఆరపెట్టేసి తీసుకున్నాను. ఈ విధంగా నీట్గా తేమేమీ లేకుండా ఆరిగిన ఆకులను మాత్రమే ఇలాగా ఒక ఫైబర్ బౌల్ తీసుకొని దీనిలో కూడా సేమ్ అదే విధంగా అండి టిష్యూ పేపర్ అడుగును పెట్టేసి ఆకుల్ని యాడ్ చేసుకొని స్టోర్ చేసుకోవచ్చు. మనం ఎలా ప్రిపేర్ చేసుకున్నా సరే ఇవి తడేమీ లేకుండా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి. అలాగే మనం ఇవి ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం కర్రీలోకి యాడ్ చేసుకునేటప్పుడు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి తీసుకొని కట్ చేసుకొని యాడ్ చేసుకునేటట్లుగా ఇలా రెడీ చేసుకొని పెట్టుకున్నట్లయితే ఇవి ఫ్రెష్గా ఉంటాయి. చక్కగా మనకి కర్రీస్ చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది. చూడండి, ఇలాగా యాడ్ చేసుకున్న తర్వాత దీనిపైన కూడా ఇంకొక టిష్యూ పేపర్ పెట్టేసినట్లయితే మనం ఫ్రిడ్జ్లో ఏం పెట్టుకున్నా సరే మూత పైన ఆవిరిలాగా తేమలాగా వస్తుంది కదా, అలా ఏమీ రాకుండా అలా వచ్చినప్పుడు ఈ టిష్యూ పేపర్ అనేది ఆ తేమను పీల్చేసుకొని ఉంటుంది. కాబట్టి లోపల పుదీనా కానీ కొత్తిమీర కానీ పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది. చూసారు కదండి, చాలా ఈజీగా 1 మంత్ వరకు మనం ఇలా స్టోర్ చేసుకోవచ్చు. మీరు ట్రై చేయండి. మీకైతే ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరిన్ని వెరైటీ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.